డాలర్ ముందు భారత రూపాయి మరోసారి ఒత్తిడిలో పడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గడం వంటి కారణాలతో కరెన్సీ మార్కెట్లో అస్థిరత కొనసాగుతుంది. ఈ పరిణామాల మధ్య రూపాయి విలువ చరిత్రలోనే కొత్త కనిష్టానికి తాకడం ఆర్థిక వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఒక యుఎస్ డాలర్ విలువ సుమారు 96.25 పైసలకు చేరింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ ప్రెజర్ ఎంత పెరుగుతుందో చూపించే సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం భారత్ వంటి ఇంపోర్ట్ ఆధారిత దేశానికి పెద్ద భారంగా మారుతుంది. దీంతో ఇంధన దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డాలర్ బలపడడం కూడా రూపాయి బలహీనతకు కారణమవుతుంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, వడ్డీ రేట్ల మార్పులు, పెట్టుబడుల తరలింపు ఇవన్నీ కలిసి కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్ గా ఉండడంతో ట్రేడింగ్ సెషన్లో రూపాయి కదలికలు మరింత సున్నితంగా మారుతున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ చర్యలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఈ పరిస్థితిని ఎంతవరకు నియంత్రిస్తాయన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తే రూపాయి బలహీనత తాత్కాలికమా లేక దీర్ఘకాలిక ట్రెండ్ గా మారుతుందా అన్నది మార్కెట్ వర్గాలలో ప్రధాన ప్రశ్నగా నిలిచింది. ఒకవైపు గ్లోబల్ ఒత్తిడి, మరోవైపు దేశీయ ఫ్యాక్టర్లు, ఈ రెండిటి మధ్య రూపాయి ప్రయాణం మరింత ఆసక్తిగా మారుతుంది.